గురపూడి మండలం ఆరగూడెం. ఇట్లా ఇల్లు వచ్చిందంటే మేము ఉన్న ఇల్లు కూడా కూలగొట్టుకున్నాం సారు. మాకు ఉండటానికి ఇల్లు లేదు. మాకు ఈ జాగల ఇల్లు వచ్చింది, మీకు అప్లై చేసుకుని మీకు ఫస్ట్ లీస్ట్ లో వచ్చింది అన్నారు, ముగ్గు పోస్తాం అన్నారు, అది పోస్తాం అన్నారు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. లాస్ట్కి వచ్చే వరకు లీస్ట్ లో తీసేసారు. మరి మా ఉండే పరిస్థితి ఎట్లా? మేము ఏడ ఉండాలి? మాకు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా మాకు లేదు సమ్మతి. మాకు ఎట్లా సార్? మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రిని పట్టుకొని మేము ఆయన సహకారం చూసుకొని మేము ఉన్న ఇల్లు కూడా కూలగొట్టుకున్నాం. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఏడ ఉండాలి? మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాం సార్. ఇప్పుడు మా అత్తమ్మ ఇల్లు కూడా లేదు. మరి ఇల్లు వచ్చింది, ఆ ప్రభుత్వం ఇల్లు వచ్చింది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అంటే మేము ఉన్న గుడిసె కూడా కూలగొట్టుకున్నాం సార్. మేము అప్లై చేసుకున్నాం. ఈడనే ఉంది సార్. ఇంకో ఇదే గుడిసె, ఇదే కూలగొట్టుకున్నాం. మేము కూలగొట్టడం పైన ప్రభుత్వమే చెప్పింది కదా సార్, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నావా అని. గ్రామ పంచాయతీ వచ్చింది కదా, వచ్చింది. మా ఇంటికి సెక్రటరీ సార్ వచ్చింది. శాంక్షన్ అయింది. కూలగొట్టుకున్నాం సార్. మాకు సెక్రటరీ సార్ వచ్చి అన్ని ఫోటోలు దింపుకుంటూ శాంక్షన్ అయింది అన్నారు. మళ్ళీ ఉదయం 8ంటికి దింపం పోయిండు, సాయంత్రం 4ంటికి మరి చేసి సార్. 2వ నెల అయింది, 3వ నెల అయింది సార్. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? వచ్చేది వర్షాకాలం. మరి మేము ఏడ ఉండాలి? మా పిల్లలను పెట్టుకొని మాకు ఉండటానికి ఇల్లు లేదు. మీరు కిరాయి ఇంట్లో ఉండాలన్న మమ్మల్ని ఏళ్ళ కొద్ది ఉంచుకుంటారా సారు? ఉంచుకోరు కదా. మరి మా ఇల్లు మాకు ఉండాలి కదా. మాకు ఇచ్చే ప్రభుత్వం అయినా మరి మాకు ఇచ్చే ఇల్లు అయినా ఇవ్వాలి కదా. మేము ఉన్నదన్నా కట్టుకుంటాం కదా సార్. మా ఉన్న ఇల్లు కూడా కూలగొట్టుకున్నాం. మరి ఇప్పుడు మేము ఏడ ఉండాలి?